హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు ఒక చిన్న తోటను చూపిస్తానండి. ఇది అక్కడ మా వరిచేను ఉంటే వరిచేను దగ్గర పెద్ద చెట్టుకి ఉయ్యాలు వేశారండి. మా బాబు ఉయ్యాలు ఊగుతున్నాడు. మా పాప వరిచేను అంతా చూసి వస్తుంది. తర్వాత తను కూడా ఉయ్యాలు ఊగుతుంది. చాలా బాగుందండి అక్కడ ప్లేస్ చూడటానికి, కానీ ఆ సీనరీ అదంతా గ్రీన్ కలర్గా. ఒకసారి నా జీవితంలో అలా ఉయ్యాలు ఊగాలి అనిపిస్తుంది. సరే అండి, మా కూరగాయలు ఏం వేసామో చూపిస్తాం రండి. ఇది వంకాయ చెట్లు అండి. చాలా బాగుందండి, చాలా గ్రీనరీగా. వంకాయలు అప్పుడే అంతకు ముందు రోజే కోసాము. కొంచెం చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. సిటీల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ దొరకవు. మనకు పల్లెటూరు రంగాలు ఇవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంటుంది. చాలా బాగున్నాయండి కాయలు. తర్వాత నిమ్మకాయ చెట్టు ఉందండి పెద్దది. దానికి కూడా కాయలు కోసేసారండి. చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్నీ కొనుక్కోవాలి కదండి, సిటీలో నిమ్మకాయలైనా ఏవైనా కొనుక్కుంటూనే ఉంటాము. చిన్న కరివేపాకు దగ్గర నుంచి ప్రతి వస్తువు కొనుక్కుంటాం, కానీ మనకు పల్లెటూరులో అయితే అన్నీ సహజంగా దొరుకుతాయి. ఇది దొండకాయ పందిరి అండి. దొండకాయ పందిరి బాగుంది, పెద్ద పందిరి. ఇదేమో సొరకాయ చెట్టు అండి. ఇది అక్కడ గడ్డి వాము ఉంటే అక్కడ దాని మీద వేశారు సొరకాయ చెట్టు. మా బాబు అన్ని కాయలు కోసుకొచ్చేసాడండి. ఇదిగోండి, ఇక్కడ పెద్ద చెత్త వాము పైన సొరకాయ ఆ చెట్టుని అల్లిచ్చారు. అదంతా చాలా వరకు అల్లుకుందండి. అది మొత్తం చాలా వరకు అల్లుకుంది. చుట్టుపక్కల అంతా వరిచేలండి. ఇది మా కష్టం దగ్గర జామ చెట్లు అన్నీ ఉన్నాయి. చిన్న దూడ పుట్టిందండి. ఆ దూడను మేము పట్టుకొని దాని దగ్గరకు వెళుతుంటేనే పాపం దాని తల్లి అటు ఇటు అరుస్తూ తిరుగుతుంది. పాపం తల్లి ప్రేమ కదా, మేమేదో దాన్ని చేస్తున్నాం అనుకొని అది అటు ఇటు తిరుగుతుంది. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కదా, కొత్తగా అనిపించి. అరటిగల కూడా వచ్చిందండి. ఇదేమో గోరింటాకు చెట్టు అండి. గోరింటాకు అంటే అందరికి ఇష్టమే కదా, గోరింటాకు చెట్టు అండి. ఇదేమో సపోటా చెట్టు అండి. సపోటాలు కూడా ఇప్పుడే చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. దాని పక్కన ఇంకొక రకం జామ చెట్టు ఉంది. జామ చెట్టు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి దానికి కూడా. ఇవి కొన్ని అరటి చెట్లు అండి. అన్నీ పెద్ద పెద్ద చెట్లు, కానీ వీటికి ఏమీ కాయలు రాలేదు. ఇదేం ములక్కాయ చెట్టు. ఇప్పుడే పూత వచ్చింది కానీ కాయలు ఏం పడలేదండి.